హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను వంకాయ శనగపప్పు మసాలా కర్రీ చేస్తున్నానండి. ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏం చేసుకోవాలి. ఇవి ఏగుతూ ఉండంగానే కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఇది కూడా ఉల్లిపాయలతో పాటే పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట దోరగా. దీనికి నేను పొద్దున్నే శనగపప్పు నానబెట్టేసుకున్నానండి. నానబెట్టుకొని మళ్ళీ దాన్ని ఉడకపెట్టాను కూడా, ఎందుకంటే అది సరిగా పప్పు ఇదవ్వదని. ఇదిగోండి ఇలా ఉడకబెట్టి పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, బాగా దోరగా ఏగిపోయింది. ఇప్పుడు మనం వంకాయని దీంట్లో వేసుకొని మగ్గబెట్టుకున్నామండి. ఇలా కలబెట్టేసుకొని కొంచెం మగ్గనిద్దాం. చూడండి, వంకాయ కూడా మగ్గేస్తుంది. ఇప్పుడు నేను దీంట్లో శనగపప్పు వేస్తానండి. శనగపప్పు వేసేసానండి. బాగా మగ్గనివ్వాలండి. సన్న సెగలో మూతేసి పెడితే ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం ఫ్రెండ్స్. చూడండి, అయిపోయిందండి వంకాయ శనగపప్పు మసాలా కర్రీ. చూసారా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఈ కూర ఎంతమందికి ఇష్టం కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.